Hi Hi friends, friends, welcome to our our channel channel Kamam Atta Kodal. Kodal. హాయ్ ఫ్రెండ్స్, సరదాగా సంతోషంగా జాలీగా చక్కగా అత్తాకోడళ్ళు ఇద్దరు ఆడుకుంటూ పాడుకుంటూ గేమ్స్ పెట్టుకుంటూ రన్నింగ్ రేస్ పెట్టుకుంటూ ఫన్నీ వీడియోస్ కొన్ని ఉన్నాయి. మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఖమ్మం వ్యూ నైట్ టైం బాగుంటుంది, ఈవినింగ్ టైం అని చెప్పి మేము పర్టికులర్గా వ్యూవర్స్ కోసం ఖమ్మంలో గుట్ట మీదకి ఎక్కి ఖమ్మం అంతా లైటింగ్స్తో చూపిస్తే ఆ వ్యూ చాలా బాగుంటుంది సీనరీ అని చెప్పి దానికోసం ఎస్పెషల్లీ మేము ఈరోజు ఈవినింగ్ టైం మీకోసమే మేము టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. మీకు మా ఖమ్మంలోని టెంపుల్ వ్యూ చూపించడంతో పాటు మాకు కూడా దైవ దర్శనం అయింది. మేమైతే దేవుడి దర్శనం చేసుకున్నాక మీకైతే వ్యూ చూపిస్తున్నాం. చూడండి, అన్ని బిల్డింగ్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. ఇది ఖమ్మంలో ఫేమస్ షాపింగ్ మాల్. మేము ఖమ్మంలో ఈవినింగ్ అయితే బయటకు వెళ్తున్నాం కదా. వెదర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా సమ్మర్ స్టార్టింగ్ కదా, ఈవినింగ్ చల్లగాలితో చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ నరసింహస్వామి టెంపుల్లో అయితే దైవ దర్శనంతో పాటు వెదర్ కూడా చాలా బాగుంటుంది, వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వస్తే పిల్లలు పెద్దలు అందరూ చూసినట్టు ఉంటుంది. అప్పటి నుండి పిల్లలకు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని గురించి కూడా కాస్త నేర్పించినట్లు అవుతుంది మనకు కూడా. ఇంకా ఇది చూసారా, రావి చెట్టు అంటే అన్నిటికీ ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదా. ముడుపులు అవి కట్టుకున్నా కానీ ఇక్కడ రావి చెట్టు కింద కడతారు. పిల్లలు లేని వాళ్ళు, ఇల్లు కావాలి అనుకునే వాళ్ళు, ఆర్థికంగా అంతా సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు ముడుపులు కట్టుకుంటారు. ఇక్కడ ఏ కోరికైనా తీరవడానికి స్వయంభూ కాబట్టి ఇక్కడ కడతారు. ఇక మా ఆంటీ అయితే కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి వెళ్తుంది. అపర భక్తురాలు, బాగా పిచ్చి అనమాట. దేవుళ్ళు అంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి కాను ఉండాలి. భయం భక్తి అన్నీ ఉండాలి, పెద్దల ద్వారా నేర్చుకున్నది. కానీ దేవుళ్ళు టెంపుల్స్ అంటే ఇంకెక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది తనకి, నాకన్నా ఎక్కువ అని చెప్పొచ్చు. నాకు ఎక్కువగా దేవుడి గుడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అందుకే నేనైతే ప్రతి మండే శివాలయంకి వెళ్తూ ఉంటాను. ఇంకా ఫ్రైడే రోజు ఇలా నరసింహస్వామి టెంపుల్, సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలా ఎక్కువగా ఎంత వీలుంటే అంత వెళ్తూనే ఉంటాను. నేనైతే దర్శనం చేసుకున్నాక ఇంకా ఎంజాయ్ అనేది మాకు స్టార్ట్ అయింది. ఇంకా మేమిద్దరం కలిసి వెళ్తే చాలండి, ఫుల్ హ్యాపీగా ఉంటుంది, ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. చూడండి, ఇంకా తనైతే ఎంత అల్లరి చేస్తుందో. నేనైతే ఏదో మాట్లాడుతూ ఉన్నాను, గుడి గురించి చెప్తూ ఉన్నాను. ఇంకా వెనక మైక్లో పాటలు వస్తున్నాయి కాబట్టి నేను అవి మొత్తం మ్యూట్ చేసేసాను. డబ్బింగ్ అయితే చెప్తున్నాము. ఈ డబ్బింగ్లో ఇప్పుడు నేను చూస్తే తెలిసింది తను నా వెనక వచ్చి ఏం అల్లరి చేసిందో చూడండి. ఇలా మేమందరం బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటి అల్లరి చేసుకుంటూ సరదాగా ఉంటాము. దాంతో మాకైతే టైం అనేది అస్సలు తెలీదు. నేనేదో మాట్లాడుతూ ఉంటే తను చూడండి ఆకు తలపైన పెట్టింది. ఇలాంటి అల్లరి పనులన్నీ చేస్తూ ఉంటుంది. అది కొబ్బరి పీచా చూడు ఎలా పెట్టేసా, నాకు తెలీదు. నేనేదో ముచ్చట చెప్తూ ప్రొఫెషన్ లాగా టెంపుల్ గురించి చెప్తోంది మా ఆంటీ. టెంపుల్ గురించి ఎలా వెళ్సారు ఏంటి అనేది పాపం సీరియస్గా చెప్తున్న భక్తురాలండి మా ఆంటీ. తనకు అస్సలు నిజంగా ఏం తెలియదు, నేను పెట్టింది తెలియదు, తీసింది తెలియదు. చూసేసరికి తీసేసి పడేశాను. నేను వీడియోలో మా టెంపుల్ గురించి చెప్దాము అనేసి నేను చెప్తున్నాను. ఇంకా వెనక పాటలు కూడా వచ్చాయి కాబట్టి ఇదంతా మ్యూట్ చేయాల్సి వచ్చింది. కానీ ఇంకా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా చూడండి నైట్ వ్యూ ఎంత బాగుందో. ఇంకా లైటింగ్ వేశారు. పరుందా ఆంటీ, గోల్డ్ కలర్లో అసలు బంగారంలా గోపురం మెరిసిపోతుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో ఆకాశం ఇంత ఎర్రగా చూడడం చాలా బాగుంది. వ్యూ ఆకాశం ఎర్రగా ఉంది, సముద్రం నీలంగా ఉంది. ఇవన్నీ కాదమ్మా, మంచిగా చెప్పు అమ్మ. సముద్రం బ్లూగా ఉంటుంది, ఆకాశం ఇప్పుడైతే సన్సెట్ లో ఎర్రగా కనిపిస్తుంది. ఈవినింగ్ ఆకాశం ఎర్రగా రెగ్యులర్ గా అందరికి ఎర్రగా కనిపిస్తుంది. నాకైతే పింక్ కలర్ బాగా కనపడుతుంది ఇక్కడ. ఇప్పుడే కొంచెం సన్సెట్ అవుతుంది కదా, అట్లా వెదర్ అలా ప్రశాంతంగా ఆకాశం ఎర్రగా ఉంది. దాని తర్వాత టెంపుల్ గోల్డ్ కలర్ ఉంది. మా ఆంటీ గ్రీన్ కలర్ లో మెరిసిపోతోంది. మరి టెంపుల్ కి వచ్చినప్పుడు ట్రెడిషనల్ గా పట్టు చీర కట్టుకొని మహాలక్ష్మిలా వచ్చింది మా తల్లి. మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, చూడండి నన్నైతే పిచ్చి పిచ్చిగా రమ్మని తను మాత్రం ఎంత అందంగా తయారైందో చూడండి. తను చూడండి, నా మాటలు అసలు వినట్లేదు. ఎట్లా వెళ్తున్నావు చూడు, ఆగమంటే ఆగవే. కోనేరు చూడు, కోనేరులో నేనేం పడిపోను తల్లి, నాకు భయం నీళ్ళంటే.
నేను పోయి చూడనివే, కోనేరు చూడటానికే కదా మనం వచ్చింది. చాలా ఉంది. నైట్ టైం వెళ్ళినప్పుడు కోనేరు దగ్గరికి వెళ్ళకూడదు. ఫ్రెండ్స్ మీకు కోనేరు చూపిద్దామని చాలా ఆశపడుతోంది, కానీ అది పగలైతే బాగా కనపడుతుంది. మాకు అక్కడ చీకటి అయిపోయింది, కనిపించడం లేదు ఫ్రెండ్స్. కనీసం వెళ్ళి చూపిద్దాం. ఈ ఆంటీ నన్ను కూడా వెళ్ళి చూడనివ్వట్లేదు. నైట్ టైం మీ ఫ్రెండ్ అని పలకరించకుండా వెళ్తున్నావు నువ్వు నన్ను. ఇక్కడ అయితే ఇది జారి పడుతుంది, ఇక్కడ జారింది నాకు ఇందాక. అక్కడ దేవుడు కూడా ఉన్నాడు, అది కూడా చూపిద్దాం. అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నది ఏంటి తెలుసా, మా అమ్మాయి దేవుడిని ఎప్పుడు పెట్టి చూపించు. ఓకే, మా అమ్మాయికి అవి కుట్టించాం. ఏంటి, చెవులు ఇక్కడే కుట్టించాం. చెట్లలోకి ఉరకకూడదు, ఉరికితే ఎమ్మడి పడుతుంది. బాగుంది, నిజంగా బాగుంది, నిజం. చూడు, కెమెరా పెట్టి అక్కడ నిజంగా ఉంది, అబద్ధం కాదు. ఉరకమాకు, నైట్ టైం రా, నువ్వు కంగారు పడి ఉరుకుతావే. అరే మీ ఫ్రెండ్ నిన్ను పలకరీయడానికి వచ్చింది. ఏమంటారు, పాము అనకూడదు, తప్పు. ఏమంటారు, నాగదేవత. ఆ నాగదేవత దగ్గరికి వెళ్దాం ఒకసారి, రండి. అక్కడికి వెళ్ళక ముందే మనకి ఇక్కడ దర్శనం ఇచ్చింది, అక్కడికి వెళ్దాం. ఆహా, మా ఆంటీ చూడండి ఎలా దండం పెట్టుకుంటుందో స్వామివారికి. స్వామివారిని కోరికలన్నీ తీర్చాడులే అమ్మ. కాకపోతే ఫ్రెండ్స్, ఒక ఫన్నీ జోక్ ఏంటంటే, అక్కడ డౌన్లో పొర్లు దండాలు పెడితే మాత్రం గుడి కింద ఉంటాం ఫ్రెండ్స్. అంత డౌన్ ఉంటుంది, కానీ ఇక్కడ దండం పెట్టుకుంటే చాలా మంచిదంట. నేనైతే వెళ్ళినప్పుడల్లా అక్కడైతే ఇగో పందెం పెట్టుకుందాం, పోటీ పెట్టుకుందాం. ఇవి మెట్లు, ఇవి రోప్ ఫ్రెండ్స్. ఈ స్టెప్స్ లో మా అత్తగారు వస్తారు, నేను ఇలా వెళ్తాను. నాకు ఇలా వెళ్ళడమే ఇష్టం. సరే చూద్దాం. 1 2 3 పెట్టింది. ఇంకెలా ఉరుగుతున్నామో, ఇంకేదైనా నేనంత స్పీడ్గా అయితే వెళ్ళలేను. నాకైతే చిన్నప్పటి నుంచి డౌన్ కనపడితే కాలు ఆగదు ఫ్రెండ్స్. ఉరుకుతూ వెళ్ళాలి ఆ డౌన్ అని అనిపిస్తుంది, ఎందుకో నాకు అలా అనిపిస్తుంది. అయితే ఇగో నాగదేవత దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ కూడా తనేం ఊరుకోకుండా, నాకేమో కొంచెం భయం ఏదైనా బాగా గమనించండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఆ పైన రేకుల మీద కోతులు ఉన్నాయని చెప్పి నేను ఒక కొబ్బరి చిప్పని ఆంటీ మీదకి తెలియకుండా విసిరేశాను. ఇంకా పాపం దండం పెట్టుకొని నాగదేవత చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేద్దాం, మంచిగా దండం పెట్టుకుందాం, కోరుకుందాం అనుకున్నదేమో ఈ భక్తురాలు. వెంటనే ఫ్రెండ్స్ అసలు ప్రదక్షిణ లేదు, ఏం లేదు, వెయ్యగానే భయపడి ఉరికొచ్చేసింది. ఇంకా అసలు అక్కడ ఆగలేదు కదా. కోతులు అంటే నిలబడితే అడగండి, ఇక దండం లేదు, ఏం లేదు. ఇక ఇంకా వెళ్ళింది ఈవినింగ్ టైము, అది కూడా గుట్ట మీద. ఇంకా కోతులు అవి ఉంటాయని అనుకుంటాం, కానీ కాదని ఎలా అనుకుంటాం. ఇంకా నేనైతే నిజంగా కోతని ఏమో ఉరకడం అండి, అలా చేస్తుందండి ఈ అమ్మాయి. చూడండి కోతులు ఎక్కడ ఉన్నాయని చాలా భయపడిపోయింది. ఇలా అల్లరి చేస్తూ ఉంటేనే ఎంజాయ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈవినింగ్ మొత్తం మంచిగా దైవ దర్శనం చేసుకొని ఇలా అయితే ఎంజాయ్ చేసాము. డౌన్ వచ్చింది ఫ్రెండ్స్, ఉరుకుదాం, రన్నింగ్ రేస్ పెట్టుకుందాం, ఏదో సరదాగా ఆడుకుందాం. రామ్మ అంటే రాదే, నన్నే తిడుతుంది కానీ కదలదే మా తల్లి. కదలాలంటే కొంచెం ఆగాలి, అందరూ ఉన్నారు, మనం అంతా ఎగురుతూ ఉంటే ఎలా చెప్పు. ఏమీ కాదు, సాయంత్రం పూట చక్కగా చల్లగాలికి ఆడుకుందాం రామ్మ అంటే. చిన్నప్పటి నుంచి బయట ఉంటే ఎలా చెప్పు. మరి నేను పెద్దదాన్ని అవుతున్నాను కదా. నాతో పాటు ఉరికింది, ఎట్టకేళ్ళకి ఉరికిచ్చేసాను ఫ్రెండ్స్. ఉరుకుతూనే ఉన్నాము. బయటకు వెళ్ళినప్పుడు అన్ని ఎవరొచ్చి నిన్ను ముందు పట్టుకుంటే వాళ్ళకి 10,000 ఉంటాం. కానీ ఇంకా చూడు గుడి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత తొండి చేసిందో మీరే చూడండి, న్యాయం చెప్పండి ఫ్రెండ్స్. ఏదైనా విన్ అవ్వడం. కెమెరా దాకా నేను వెళ్తే నన్ను లాగి వెనక్కి పడేసి తను పట్టుకొని నేను విన్ అయినా అని చిన్నపిల్లలా తను చేస్తుంది, నన్ను అంటుంది మళ్ళీ. విన్ అవ్వడం ముఖ్యం. ఎవరైనా తొండి చేసింది ఫ్రెండ్స్, తొండి చేసింది ఫ్రెండ్స్ మొత్తం. అట్లా తొండి చేసైనా విన్ అయ్యాను, అవునా కాదా? అబ్బో, ఒప్పుకున్నానులే, గెలిచావు, తొండి చేసి గెలిచావు. ఇంకా మనకి లేట్ అవుతుంది, బయలుదేరదామంటే ఇంకా రాదే. ప్రశాంతంగా ఉంది, కొంచెంసేపు ఉందామని గుడి చుట్టూ తిప్పుతూనే ఉంది. ఇంకా మీరు కూడా చూసారు కదా, మేమిద్దరం కలిస్తే అన్ని సర్వం మర్చిపోయి ఇంక ఏ టెన్షన్ లేకుండా కాసేపు చిన్నపిల్లలు అయిపోతాం ఫ్రెండ్స్. మేము ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం, మాకు అలా కలిసి వస్తుంది అంతే. అంటే మా కాంబినేషన్ అలా ఉంది, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా. ఇంకా మూమెంట్స్ ఇక మళ్ళీ ఫ్యామిలీ టెన్షన్స్ ఇవన్నీ గుర్తు రావు. మేము కాసేపు మేము ఎక్కడికి వెళ్ళినా మేము చిన్నపిల్లలు అయిపోయి బాల్యంలోకి వెళ్ళిపోయి ఆడుకుంటాం అంతే. అది
ఇంకా చిన్నప్పటి నుండి కలిసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు కలిసినా కానీ మాకు చిన్నప్పటి నుండి ఎలా ఉన్నామో అలానే ఉంటుంటాము. ఇది అందరితో కూడా కుదరదు, కొంతమందితోనే ఇలా సెట్ అవుతుంది. కమ్యూనికేషన్ అమ్మా, కమ్యూనికేషన్. అదే ఇంకా మనం అలా కలిసి చిన్నప్పటి నుండి అలా ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా మనకి కలిసినప్పుడు అలానే అనిపిస్తూ ఉంది. మన ఏజ్ అనేది కూడా మర్చిపోతాం కూడా. ఒకటి ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఎవరితో కలవగలుగుతామో వాళ్ళతోనే కలవగలుగుతాం, ఇంటరాక్ట్ అవుతాం. అందరూ కలవలేరు. మాకు మాత్రం ఇలా మేము కలిసిపోతాం అంతే. మనం బయట ఉన్నప్పుడు వేరేలాగా ఉంటాము, సీరియస్గా ఉంటాము, కొంచెం బయటికి వెళ్ళినప్పుడు ఇంకోలా ఉంటాము. కానీ మేము మాత్రం ఇలా కలిసినప్పుడు ఇలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు ఫ్రెండ్స్. ఎక్కువ నేను ఫ్రెండ్స్తో ఇలా జాలీగా ఉంది కూడా లేదు ఎక్కడ. మా ఆంటీతోనే ఎక్కువ ఉంటాను నేను. నాకు మాత్రం బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్. కానీ నేను రమ్మ కలిసినప్పుడు ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా ఉంటాము. చిన్నప్పటి నుంచి మాకు అన్ని కష్టసుఖాల్లో అన్నీ షేర్ చేసుకుంటాం కాబట్టి ఇప్పటికీ కూడా అలానే షేర్ చేసుకోవడం మాకు అలవాటు. ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఆ టెంపుల్లో పైన కూర్చొని చాలాసేపు చక్కగా మాట్లాడుకున్నాము. చాలా మాట్లాడుకున్నాం. చిన్నప్పటి నుంచి జరిగిన సన్నివేశాలు, మేము డాబా మీద కూర్చొని చదువుకున్నవి, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అవన్నీ మీ ముందు పెట్టాలని అనుకున్నాం కానీ టెంపుల్లో సాంగ్స్ వస్తున్నాయి, ఆ సాంగ్స్ పెట్టకూడదు, రైట్ వస్తుంది కాబట్టి ఇంకా అవన్నీ చేసేసి డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. కానీ చాలా బాధగా ఉంది. మేము మాట్లాడుకునే అన్ని పెట్టాలని అనిపించింది కానీ పెట్టలేకపోయాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆంటీ గ్రీన్ శారీ కట్టుకొని వచ్చింది, నేనేమో డ్రెస్లో వచ్చాను. శారీ నేను కట్టుకోలేను ఎక్కువసేపు, రెడీ అవ్వడానికి టైం అంతా సరిపోద్దని డ్రెస్ తగిలించుకొని వెళ్ళిపోతుంటాను ఎక్కడికన్నా అక్కడ. కానీ మా ఆంటీ శారీలోనే వస్తుంది. డ్రెస్ వేసుకోమని ఎంత చెప్పినా డ్రెస్ వేసుకోదు. కానీ మీ కోరిక వరకు, నా కోరిక మేరకు ఒకసారి మాత్రం ఆంటీకి డ్రెస్ ఖచ్చితంగా వేపిస్తాను ఫ్రెండ్స్. నాకైతే చాలా డ్రెస్సులు ఉన్నాయి కానీ నాకు నా పర్సనాలిటీ డ్రెస్కి తగ్గట్టు సెట్ చేసుకున్నాక వేసుకుంటాను. నాకు ఇప్పుడు అంత పర్సనాలిటీ ఉండి డ్రెస్ వేసుకోవాలంటే అంత ఇంట్రెస్ట్ అనిపించదు కాబట్టి ఎక్కువగా వేయను, ఎక్కువగా శారీసే వేర్ చేస్తాను. సో ఇలా నడుస్తుంది ఫ్రెండ్స్ ముసలమ్మ ముచ్చట్లు. మాకు ముసలమ్మ అంటే నేను ముసలమ్మనా అని చెప్పి నా మీద కోపడుతుంది. నేను దండం పెట్టుకుంటున్నాను అత్తగారికి. చూడండి ఫ్రెండ్స్, ముసలమ్మ అని కాదు, మంచిగా అప్పటి ముచ్చట్లన్నీ చెప్పుకుంటుంటే టైము తెలీదు. మంచిగా ఆడవాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటే ముసలమ్మ ముచ్చట్లనే అంటాం కదా ఫ్రెండ్స్. నా నోరు మూసేస్తోంది, మా ఆంటీ నన్ను మాట్లాడనివ్వట్లేదు. ఇంకా ఇక్కడ చూడండి, ఎవరో వేరే ఊరు నుండి వచ్చారంట. ఇంకా వాళ్ళకైతే మా రమ్మ టెంపుల్ ముచ్చట్లన్నీ చెప్తూ ఉంది. ఇంకా చీకటి పడుతుందని ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఇక ముందు చాలా మరిన్ని వీడియోస్ చేస్తాము ఇద్దరం కలిసి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖమ్మం అత్త కోడల్. ఇంకా మంచి వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి.